నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 26 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా ఉన్నట్లు తేలింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన అల్జీరియా దేశంలో వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వివరాలను ఆ దేశ న్యాయశాఖ మంత్రి మే 14వ తేదీన బాహ్య ప్రపంచానికి వివరించారు. లో అల్జీరియా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒమార్ బి అనే టీనేజర్ కనిపించకుండా పోయాడు. అప్పటికి అతని వయసు 19 ఏళ్లు. ఒమార్ ను ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అతని కుటుంబం భావించింది. కానీ ఇంతకాలం అతడు తన పొరుగింట్లోనే బందీగా ఉన్నట్లు అనూహ్యంగా బయటపడింది. ఒమార్ ను బంధించిన వ్యక్తి సోదరుడు ఆస్తి తగాదాల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీగ లాగితే గాని డొంకంతా కదిలినట్లయింది. బాధితుడు ఆ ఇంటి పెరట్లోనే బందీగా ఉన్నట్లు తేలింది. విషయం బయటపడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు, వైద్యం అందిస్తున్నారు. నిందితుడు మరో టౌన్ లోని మున్సిపాలిటీ కార్యాలయంలో డోర్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే నిందితుడి మంత్రం ప్రయోగం కారణంగా తాను సాయం కోసం గొంతెత్తి పిలవలేకపోయానని బాధితుడు చెప్పినట్లు స్థానిక మీడియా ఆశ్చర్య కథనం వెలువరించింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా న్యాయశాఖ అభివర్ణించింది. బాధితుడికి శారీరక మానసిక చికిత్సలు అందిస్తున్నామని, ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని కూడా న్యాయశాఖ పేర్కొంది. మున్సిపాలిటీ కార్యాలయంలో డోర్ మ్యాన్ గా పనిచేస్తున్న నిందితుడు టీనేజర్ గా ఉన్న ఒమార్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేసిన తర్వాత 26 ఏళ్ల పాటు అతన్ని ఎలా పోషించాడు? అతన్ని ఏ విధంగా ట్రీట్ చేశాడు? వంటి విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.